అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులని విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 20,000 అనేవి ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారో అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరు అర్హులు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నిధులని విడుదల చేయలేదని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందనమాట. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులు అనేవి అయితే ఉన్నాయండి. సో, ఎన్నికల్లో అయితే చాలా హామీలు అయితే ఇచ్చింది. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించి కూడా అమలు చేయబోతుందండి. అయితే దాదాపుగా మనకి రూ. 20,000 అనేవి అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అర్హులు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వనుందన్నమాట. అయితే ఇక్కడ మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రమే 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున పెంచబోతుంది. అయితే ఇప్పటికే 18 విడతల కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నిధులను అయితే విడుదల చేసిందండి. అయితే ఇప్పుడు 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అర్హులైన వారికి మాత్రమే ఇవ్వనుందండి. సో, దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో నిధులు అనేవి అయితే కేటాయిస్తుందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.